వైసీపీలో ఇన్ఛార్జీలుగా డబ్బులు ఖర్చు పెట్టుకునే వారిని తెచ్చి జగన్ రెడ్డి నియమిస్తున్నారు. అద్దంకికి కొత్త ఇన్ఛార్జిగా పిడుగురాల నుంచి ఓ డాక్టర్ను నియమించారు. ఆయన అక్కడికి వెళ్ళి, నేను గెలిచాక వారం రోజులు నియోజకవర్గంలో ఉండను, మీరు ఎవరినన్నా కావాలంటే వారిని చంపుకోండి అన్నట్లుగా డైలాగులు కొట్టారు. నువ్వు గెలుస్తావో లేదో కానీ మళ్ళీ ఎన్నికలకే ఇంకా 4 ఏళ్ల టైం ఉంది. ఈలోపు వారం టీడీపీ వాళ్ళు ఈ చాయిస్ తీసుకుంటే మీ పరిస్థితి ఏంటయ్యా అన్న ప్రశ్నలు ఇప్పుడు ఆయనకే వస్తున్నాయి. దానికి ఆయన వద్ద సమాధానం ఉండదు. డబ్బున్న వాళ్ళను ఎంపిక చేసుకుని జగన్ రెడ్డి ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇన్ఛార్జిగా పెట్టిన వారందరికీ టికెట్లు ఇస్తామన్న గ్యారంటీ లేదు. చివరి క్షణంలో అలా ఎంతమందిని జగన్ రెడ్డి శంకరగిరి మాన్యాలకు పంపిస్తారు అనేది ఆ పార్టీలో అందరికీ తెలుసు. అద్దంకిలో ప్రస్తుతానికి జగన్ రెడ్డి ఓ లీడర్ను మాత్రం పెట్టుకున్నారు. కానీ ఇక్కడ గొట్టిపాటిని ఢీకొట్టడానికి చివరిలో ఎవరో ఒకరిని తీసుకువస్తారు. అది కూడా రెడ్డి వర్గానికి చెందిన వారే అయి ఉంటారు. ఆ విషయం కొత్త ఇన్ఛార్జికి తప్ప అందరికీ తెలుసు. ఆయన మిడిసిపడుతున్నారన్న సెటర్లు వినిపిస్తున్నాయి. ఒక్క అద్దంకి ఇన్ఛార్జే కాదు, కొంతమంది కొత్తగా ఛాన్స్ వచ్చిందని ఇలా రెచ్చిపోతున్నారు. వారి వద్ద ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టించి వారు ఇతర పార్టీల్లో కూడా చేరకుండా వారిని శత్రువులుగా మార్చి మరీ రోడ్డును పడేస్తాడు జగన్ రెడ్డి. ఈ విషయం వారికి ఇంకా అర్థం కావడం లేదు. బలైపోయిన వాళ్ళని చూసి అయినా సరే ఇలాంటి వాళ్ళు డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్లుగా రాజకీయాలు చేయకుండా సంప్రదాయంగా రాజకీయాలు చేస్తే కనీసం లీడర్గా అయినా ప్రజలు గుర్తిస్తారన్న సెటర్లు వినిపిస్తున్నాయి.